నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, నిన్నటి ఇద్దరి ముఖ్యమంత్రుల కలయిక అయితే రెండు రాష్ట్రాల ప్రజల్లో అయితే గందరగోళం అయితే నెలకొని ఉంది. మరలా తెలంగాణలో టీడీపీ అయితే పాగా వేయబోతుంది, దీనికి ఇన్ఛార్జ్ మరలా రేవంత్ రెడ్డి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇది మనం ఏదో అవసరానికి సరిపడే మాటలు మాట్లాడుకోవడం కాదు, కానీ ప్రతి ప్రాంతీయ పార్టీకి ఓ జాతీయ పార్టీ కావాలని ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇక్కడ ఏంటంటే సాధ్యం కానటువంటి విషయాల మీద మనసు పెట్టడం అంత శ్రేయోదాయకం కాదు. ఇక్కడ ఆయనకి కత్తిమీద సాము. ఆంధ్రాలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు వాగ్దానాలు చేసిన తర్వాత ఏవైనా కొంచెం తప్పుకున్నారా అంటే తప్పుకోలేదు. యాజ్ ఇట్ ఈజ్గా 1వ తారీఖునికి పెన్షన్లు ఇచ్చేశారు, మీరు చెప్పినట్టుగా చేశారు. అంటే వాళ్ళకి మీరు పునాది వేశారన్నమాట. వీళ్ళు చెప్తే తప్పకుండా చేస్తారని. మరి మీరు వేసిన పునాదిని మీరే చెరిపేసుకుంటారా? పునాది దీనికి ఒక మంచి అందమైన బిల్డింగ్ కడదాం అనుకున్నారు, పునాదులు వేశారు, బాగానే ఉంది. మరి గోడలు కట్టాలి, ఎంత స్లాబులు వేయాలి, ఎన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఆంధ్రదేశాన్ని మీరు పూర్తిగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆంధ్రదేశాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీకుంది కదా. పోనీ ఎవరిలాగో పవన్ కళ్యాణ్ లాగో జగన్ లాగో అనుభవం లేదండి, పాపం మంచివాడేను అనుకోవడానికి వీల్లేదు కదా. మీకున్న అనుభవం భారతదేశంలో ఇప్పుడు ఎవరికీ లేదని ఒప్పుకుంటారు కనుక ఆయన అవన్నీ వదిలేసి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం మీద అంటే ఇక్కడ పాగా వేద్దాం అనుకుంటే మన పవన్ కళ్యాణ్ కూడా పాగా వేశారు అనుకున్నాడు. ఆయన తాలూ ఫలితం చూశారు కదా, మీకు అదే ఫలితం వస్తుంది. కనుక అటువంటి ఆలోచనలు వాళ్ళు మానేసుకోవడం మంచిది. వాళ్ళ తాలూ సరైన లీడర్లు దొరకల టీడీపీ పార్టీకి. ఇప్పుడు మరలా సరైన లీడర్ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో కాంగ్రెస్ పార్టీని విడిచి మరలా టీడీపీ పార్టీ ఇక్కడ పునఃప్రారంభం చేయబోతున్నారా? ఇప్పుడు టీడీపీ పార్టీకి రాదండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా సెంటిమెంట్తో కూడుకున్న వాళ్ళమాట. పరాయివాడు వచ్చి మనల్ని పరిపాలిస్తే వీళ్ళు సహించరండి. తెలంగాణ ప్రజలు బాగా నలిగిపోయారు అన్నమాట, బాగా రుద్దేశారు పట్టుకొని. తెలంగాణ అంటే మన ఆంధ్రాలో ఎవడో జెండా పట్టుకున్నోడే రాజకీయాలు మాట్లాడతాడు. తెలంగాణలో కూలికి వెళ్తున్నోళ్ళు, కూలి పని చేస్తున్నోళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడతారు. అంటే వాళ్ళు నరాన కూడా జీర్ణించిపోయింది ఆ ప్రాంతీయవాదం. దాన్ని చంద్రబాబు కాదు కదా, రేవంత్ కాదు కదా, ఎవరు కూడా చేయలేరు అన్నమాట. అదే జాతీయ పార్టీ కనుక బీజేపీలో చేరే అవకాశం రేవంత్కి ఉండొచ్చు. ఉత్తరోత్తర ముందు దాన్ని ఆహ్వానిస్తారు. ఈ ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశాన్ని ఆహ్వానించరు. అందువలన అది నా అనుభవంతో చెప్తున్నాను, అది జరగదు. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, చంద్రబాబు గారు నిన్న వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి బీజేపీ పార్టీలోకి వెళ్ళండి అనే ప్రపోజల్ అవసరం లేదు. ఆయనకే ఉండొచ్చు కదా. ఆయనకు ఉండబట్టి చంద్రబాబుని కలవకముందే పెద్దన్న అని చెప్పాడు కదా, మోడీ కూడా చిన్నన్న అని చెప్పాడు కదా. ఈ ప్రశ్న మీరు ఎలాగేస్తారు? చంద్రబాబుని కలవకముందే బీజేపీ పార్టీ వెళ్ళి ఆ వేది మీద ఉండి పెద్దన్న అన్నాడు, ఆయన చిన్నన్న అన్నాడు, ఇద్దరు కావడించుకున్నారు. మొన్న కూడా ఒకసారి కలుసుకున్నారు. బడ్జెట్కి ముందు వెళ్ళి చెప్పవలసిన విషయాలు చెప్పారు కదా, అప్పుడు కావడించుకున్నారు. తప్పే ఉంది. వాళ్ళకి రాజకీయ వ్యూహాలు ఉండవా? ఈయన 14 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు కదా. అలాగే ముఖ్యంగా అతి ముఖ్యమైన శిష్యుడు అనిపించుకున్నాడు కదా కేసీఆర్ తర్వాత. అసలు కేసీఆర్ను చంద్రబాబు నాయుడు తోడు దొంగలు అనేవారు ఆ రోజుల్లో. అంటే అంత బాగా తయారు చేశాడు కేసీఆర్ని. తర్వాత నమ్మింది రేవంత్ రెడ్డే కదా. ఆ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎంతగా నమ్మాడో, ఎలా నమ్మాడో అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా దాని గురించి మళ్ళీ ఇది లాగవలసిన అవసరం లేదు. కానీ అంతే. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డికి ఉన్న వ్యూహాలు తనకు ఉంటాయి. ఎంత వ్యూహం లేకపోతే దిగ్గజాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ పాత సీనియర్ కాంగ్రెస్ నేతలు, వాళ్ళందరినీ మోకుమ్ముడుగా చేర్చి తన సభలో సైలెంట్గా ఉండేలాగా ఈయన ముఖ్యమంత్రిగా మాట్లాడేలా చేసుకున్నాడంటే ఆయనలో రాజకీయ వ్యూహం లేకుండా చేసుకోగలుగుతాడా? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలాగా సద్దుమణిగేలా చేయాలో, ఎవరిని ఎంతవరకు సంతోషపరచాలో అన్నీ తెలుసు ఆయనకి. అంటే ఇంకోటి సార్, రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా సరే అధిష్టానం ఆయన ఏమనట్లా. అంటే ఇంకోటి దీంట్లో ఇంక్లూడ్ చేయాలి దీన్ని. ఆయన బ్లాక్ మెయిలింగ్ చేస్తారని కొన్ని వార్తలు అన్నీ బాగా ఉన్నాయి. సో బ్లాక్ మెయిలింగ్ కూడా సెంట్రల్లో రాహుల్ గాంధీని చేస్తున్నాడా? బ్లాక్ మెయిల్ కాదండి. అక్కడ బ్లాక్ మెయిలింగ్ అంటే అందరికీ అలవాటు అయిపోయింది. బ్లాక్ మెయిలింగ్ కాదు. ఇప్పుడు నేను మీ పేరు చెప్పుకొని నేను ఒక 50,000 కోట్లు దండుకున్నానండి, మీ పేరు చెప్పుకొని. ప్రభుత్వ అంటే ప్రజల ఆస్తిని నేను 50,000 కోట్లు దండుకున్నానండి.
అందులో 25,000 రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వచ్చే నష్టం ఏంటి? దాన్ని వాళ్ళు దండుకున్నప్పుడు కామ్గా ఊరుకుంటారు, డబ్బులు డిమాండ్ చేసినప్పుడేమో ఇలాగంటారన్నమాట. అలాగని డిమాండ్ చేయడం ధర్మం అని అన్న నేను, అలా కొన్ని జరిగిపోతుంటాయి అంతే. ఇప్పుడు మీకు అధికారి హైయర్ అఫీషియల్ ఏమో మీకు ఆర్డర్ వేస్తారండి, కింద అఫీషియల్ చేయడాడు, కానిస్టేబుల్ మాట ఎండు కేసు వస్తే ఇప్పుడు ఎవరు రైటర్ లేరమ్మా వెళ్ళిపో తర్వాత ఎఫ్ఐఆర్ చూడొచ్చు అంటాడు. మరి డీజీపీ ఏం చేస్తారు దానికి? అందువల్ల అది కాదు. కొంచెం రాష్ట్రం బాగుపడాలంటే ఒక దారిలో ఘాట్లో పడాలి. ముందు ఏదైనా చేయాలంటే నా ఉద్దేశం ఒకటే, ఎప్పుడూ ఒకటే చెప్తాను, వయసు మీరిన వారు చేయలేకపోవచ్చు, చేయరు కూడా చేయలేకపోవచ్చు. ఎందుకంటే నాకు అనుభవాలు, ఎవరు మళ్ళీ జైలుకి వెళ్తారు, ఎవరు కష్టపడతారని. కానీ యువతని ఎంకరేజ్ చేసి యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఎంత చైతన్యం వస్తుందో చూడండి. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించలేరండి, మామూలు కామన్ మ్యాన్ ప్రశ్నించలేరు. ఆ పూటకు భోజనంటే చాలు. ఇద్దరు వెళ్తున్నారు, 3 పిల్లలు 1800 తెచ్చుకుంటున్నారు. మగవాడి 1000 రూపాయలను, ఆడ మనిషికి ఏమో 800. 1800 రూపాయలు 900 తీసి పక్కన పెట్టేస్తున్నారు. 900 ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుంటున్నారు బిర్యానీ, మిగతా అంతా కళ్ళు ఇది తెచ్చుకుంటారు. రాజా కంటే బాగా ఉన్నారన్నమాట వాళ్ళు. వాళ్ళకి అంతే కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎవడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ గల్లా పడుకొని అడగాలంటే యువత ఎప్పుడు అడగలరు? నీరసంగా ఉంటే అడగలేరు, పుష్టిగా ఉంటే అడగగలరు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు పుష్టిగా ఉన్నారు కాబట్టి అమెరికా నుంచి అన్ని ధర్నాలు చేశారు. అర్థమైందా? సమాజం మారాలంటే యువత చైతన్యవంతం కావాలి. యువత నిర్వీర్యంగా ఉంటే జెండా పట్టుకుంటాడా? అక్కడ అన్యాయం జరిగిందిరా బాబు ప్రశ్నించే ఓపిక కావాలి కదా. ఇంట్లో ఉద్యోగం లేదని తల్లిదండ్రులు తినేస్తుంటారు, ఓ పక్క పెళ్ళి అయితే పిల్లలు తినేస్తుంటారు. వాడు ఇల్లు ఎలా ప్రశ్నిస్తారండి? సుభిక్షంగా ఉండాలంటే అందరికీ చేతిలో పని ఉండాలి, ఏదో పని ఉండాలన్నమాట. ముందు యువత కాన్సన్ట్రేషన్ చేయవలసింది వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా పని కల్పించుకోవడం, పని చేయడం. అంతేగాని ఇప్పుడు అన్నిటికీ ప్రభుత్వం మీద డిపెండు, అమ్మఒడి నాన్నఒడి ఇవన్నీ బాగాలేదు. ఆ భరోసా ఈ భరోసా, నిజంగా మీ చేతిలో 1,00,000 రూపాయలు ఉంటే ఒక భరోసా ఆశిస్తారా? ఇప్పుడు నేను తెల్ల రేషన్ కార్డుకి వెళ్తానా? నేను డ్వాక్రా రుణం కోసం వెళ్తానా? నేను వెళ్తానా? వెళ్ళనండి. ఎందుకంటే పర్వాలేదు, మనకు సరిపోతుంది అనే ఆలోచన ఉంటే ఎవడు వెళ్ళమాట. సెల్ఫ్ సఫిషియెంట్గా యువత ఎదగాలి. మనం యువతని నిర్వీర్యం చేస్తామండి. దానిసేపు రైతులు దళితులు అది ఇది అంటుంటే వాళ్ళు ఒక్కరైనా పేదవాళ్ళు, బీటెక్ చదువుకొని ఎంఏ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు కదండి. తర్వాత ఏమో ఈ రిజర్వేషన్స్ కూడా చంపేస్తున్నాయండి. వాడు అగ్రకులంలో ఉంటాడు, వాడి 98 మార్కులు వస్తాయి, వాడు ఐఐటీలో చేరాలి, దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి కదా. దానికి అసలు మీకు అన్ని ప్రోటోకాల్స్ అన్నీ అనుసరించవు. నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు, 98% వచ్చింది, వాడికి అగ్రకులం. ఏం చేస్తాడు? బాగా వాడు చదువు ఇంత కష్టపడి 98 మార్కులు తెచ్చుకున్నవాడిని కూడా చేర్చుకోరు. మా నీట్ ఏదో పాస్ అయినట్టయితే మా మినిమం మార్క్స్ ఉంటే వాడు సీట్ ఇచ్చేస్తారు. రైతులు పండిస్తున్నారు కనుక పర్వాలేదు. ఆ విద్యార్థులు వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం అయిపోయినట్టే ఏదో విధంగా స్కిల్ డెవలప్మెంటు యూనివర్సిటీలు పెట్టి వాళ్ళు బాగా ఫుల్ఫిల్ అయ్యేలా ఉండాలన్నమాట. మీకు ఉద్యోగం వస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో వస్తుంది, లేదా అమెరికాలో వస్తుంది. ఏ దేశానికి అప్లై చేసినా మెరిట్ వాళ్ళకి తీసుకుంటారు కదా, వాళ్ళు హైర్ చేస్తారంటారు. మిమ్మల్ని హైర్ చేసి తీసుకెళ్తారు, మీకు ఇంత ప్యాకేజ్ అని చెప్పి మీరు ఒప్పుకుంటే తీసుకెళ్తారు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.